అందరికీ స్వాగతం చోడప్ప ఫామ్కి. నేను మీకు ఇప్పుడు చూపిస్తూ ఉన్నది, ఇప్పుడు మీరు చూస్తున్నది లక్ష్మణ ఫలం కాయ. ఇంగ్లీష్లో దీన్ని సోర్ సోప్ అంటారు, లేకపోతే గ్రావియోలా అని కూడా అంటారు. ఈ కాయని మనకు కాయ వచ్చేసి కనీసం 1/2 కేజీ నుంచి 2 కేజీల దాకా ఉంటుంది. ఒకసారి మన దగ్గర ఎక్కువ ఉన్నప్పుడు ఈ కాయని ఎలా మనం నిల్వ ఉంచుకోవాలి? ఒకటి జ్యూస్ చేయడము. జ్యూస్ చేస్తే అందులో కెమికల్స్ ఎక్కువ వాడాలి, ప్రిజర్వేటివ్స్ అవన్నీ ఉంటాయి. లేదా జ్యూస్ చేసినా కూడా మనం ఎక్కువ దూరం పంపించలేము, ఒక 4-5 రోజుల్లో జ్యూస్ చేసేయాలి. కానీ అన్నిటికంటే మేలైనది ఏదంటే మన పాతకాలం పద్ధతి, అదేంటి ఎండబెట్టడం. ఇలాగ ఎండుమిర్చి, ధనియాలు, చేపలు, సో ఇలాంటివన్నీ మనం ఎండబెట్టుకొని దాన్ని స్టోర్ చేసుకొని వాడేటోళ్ళం. సో అలాగే లక్ష్మణ ఫలాన్ని సహా మనం దానిపైన ఉన్న తొక్కను తీసేసి అది దూరగా అయినప్పుడు లేదా కొద్దిగా దానిపైన తొక్క తీసేసి దాని మధ్యలో ఉన్న తొటాన్ని కూడా తీసేసి మనం నీట్గా చుట్టూ కోసుకోవాలి. కొద్దిగా గట్టిగా ఉంటుంది, కానీ ఇంకొద్దిగా మెత్తపడిన ఇంకా కోస్తే ఇంకా బాగుంటుంది, ఈజీగా కోసుకోవచ్చు. సో అలా కోసేసినప్పుడు దాంట్లో ఉన్న విత్తనాలన్నీ తీసి మనము సైడ్ పెట్టుకోవాలి. మన మధ్యలో కూడా కొద్దిగా తిని చూడవచ్చు. కొద్దిగా తీపిగా ఉంటే, కొద్దిగా తీయగా ఉంటే మనకి ఎండబెట్టుకున్న తర్వాత కూడా తీయగా ఉంటుంది. ఎండబెట్టుకున్న తర్వాత కూడా మనకు ప్రోడక్ట్ తీయగా ఉంటుంది. తీయగా ఉంటే మనకి బాగుంటుంది అన్నట్టు. సో అలాగా మనం ఈ ఎండబెట్టిన లక్ష్మణ ఫలాన్ని మనము 1 సంవత్సరం పొడవునా కానీ నిల్వ ఉంచుకోవచ్చు. ఇది క్యాన్సర్ పేషెంట్స్కి బాగా పనిచేస్తుంది. దీంట్లో ఉన్న కణాలు క్యాన్సర్కి విరుద్ధంగా బాగా పనిచేస్తాయి. మా దగ్గర ఈ ఎండబెట్టిన ఫలం దొరుకుతుంది. కావాల్సిన వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.